2 సంవత్సరాలు దాదాపు పూర్తిగా వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడం, తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టడం. మరి 2 సంవత్సరాల కాలంలో కూడా ఎటువంటి అభివృద్ధి అనేది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కనపడకపోవడం అనేది ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు, చర్చించుకుంటూ ఉన్నారు. మరి ఇంకొక వైపు సూపర్ 6 అని చెప్పేసి సూపర్ 6 తోటి అధికారంలోకి వచ్చి ఈరోజు సూపర్ 6 గురించి పూర్తిగా పక్కన పెట్టినటువంటి పరిస్థితి కూడా గమనిస్తాం. మరీ ముఖ్యంగా నంద్యాలలో అయితే రాజకీయం ఎంతసేపు ఉన్నా సరే 2 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా అభివృద్ధి గురించి మాట్లాడరు, సంక్షేమ పథకాల గురించి మాట్లాడరు. మాట్లాడితే పొద్దున్న లేస్తే శిల్ప లేదో మార్కెట్ యార్డ్ని ఆక్రమించుకున్నారన్నట్టుగా మేము నెల నెల రెంట్ కడుతూ నెల నెల గదుల్లో అగ్రిమెంట్లు అన్నీ కూడా మాకు ఉండి ఎవరు అద్దెకి తీసుకున్నటువంటి షాపులని శిథిలావస్థకి చేరి కూలిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి షాపులని మా సొంత డబ్బులతోటి ఖర్చు పెట్టి ఆ షాపులన్నీ కూడా దాదాపు పునర్నిర్మించిన పరిస్థితికి తీసుకొచ్చి కుక్కలు, పందులు, బరుగొడ్లు తిరుగుతున్నటువంటి ప్రదేశంలో, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నటువంటి ప్రదేశంలో పేదల కోసం, మరొకసారి చెప్తున్నా, శిల్పాల కోసం కాదు, పేద బడుగు బలహీన వర్గాల ఇబ్బందుల్ని మన శక్తి మేరకు మనం కొంచెం తొలగించడానికి ఏ అవకాశం ఉంటే దాన్ని చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు మా నాన్నగారి టైంలో నెలకొల్పిన సంస్థలు నంది రైతు సమైక్య, లేకపోతే రైతు సహకారి కావచ్చు, లేకపోతే మహిళల్ని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి మహిళా సహకారి కావచ్చు, లేకపోతే నంద్యాల ప్రాంత ప్రజలందరికీ కూడా ఎంతో కొంత ఉపయోగపడాలని చెప్పి సూపర్ మార్కెట్, ఇవన్నీ పెట్టి దీంట్లో ఎక్కడా కూడా లాభాల కోసమో ధనార్జన కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు కాదు. నేను గతంలో చెప్పినాను, మళ్ళీ చెప్పినాను, వాళ్ళు 100 సార్లు ఏదో దాంట్లోంచి వీళ్ళు మనం ఎంత సంపాదిస్తున్నాం అన్నట్టుగా బయట చెప్తూ ఉంటారు. నేను ఈ రోజు కూడా చెప్తున్నా, సూపర్ మార్కెట్ నిజంగానే 10%, 11% డిస్కౌంట్ ఇచ్చి నడపగలిగేవాడు ఎవరైనా ఉన్నారు అంటే లక్షణంగా వాళ్ళకి అప్పచెప్తాను, నడపమనండి. ఈరోజు 2010లో మేము రెంట్కి తీసుకున్న నాడు ఎన్ని షాపులు అక్కడ రెంట్కి పోయినాయి అనేది ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతాం. ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులందరూ కూడా మీరు చూశారు, మీకు తెలుసు ఆ రోజు పరిస్థితి ఏందనేది. మరి ఆ రోజు షాపులన్నీ ఖాళీగా ఉండి ఒక షాపు కూడా రెంట్కి ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఒక మంచి కార్యక్రమం ద్వారా ఆ చుట్టుపక్కల ప్రాంతం ఈరోజు టెక్క ప్రాంతము డెవలప్ అయ్యిందంటే దానికి అంతో ఎంతో శిల్ప ఒక సేవా సమితికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ అక్కడ జరగడం వల్ల వచ్చాయన్నది వాస్తవం. ఎంతో మంది మహిళలకి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నది వాస్తవం. ఎక్కడా కూడా రాజకీయాలకి తావు లేకుండా ఈరోజు మీ అందరికీ తెలుసు, సూపర్ మార్కెట్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఈ పార్టీ ఆ పార్టీ అని చూడడంలా, లేకపోతే మహిళా సహకారంలో లోన్లు తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా ఏ పార్టీ అనేది కూడా ఎవరు ప్రశ్నించడంలా, రైతులు ఫలానా పార్టీ వాళ్ళ లేకపోతే వైసీపీ వాళ్ళ అని చెప్పి కూడా ఆలోచించడంలా, పేదవారికి మంచి జరగాలి, దేవుడు ఇచ్చిన దాంట్లో మనకు తోచిన విధంగా సహాయపడాలి అని చెప్పేసి ఒక మంచి కార్యక్రమం చేయాలనుకున్నాం, చేస్తున్నాం. కానీ ఈరోజు చేసే కార్యక్రమాలు పక్కన వాళ్ళు కూడా చేస్తే మేము సంతోషపడతాం, చేయకపోగా మేమేదో తప్పు చేస్తున్నట్టుగా దాన్ని చిత్రీకరించి అక్కడి నుంచి మీరు ఎలక్షన్లో ఓడిపోయిన వెంటనే హుకుం జారీ చేసి ఖాళీ చేయాలి అని చెప్పేసి ఈరోజు దాని వెంట పడుతున్నటువంటి పరిస్థితి కూడా గమనిస్తున్నారు. ఇదే మాదిరిగా వైఎస్ఆర్ కళ్యాణ మండపం గురించి, ఇట్లనే వైఎస్ఆర్ కళ్యాణ మండపం నిర్మించింది ఎవరో మీ అందరికీ తెలుసు. ఆ కళ్యాణ మండపాన్ని నిర్మించిన తర్వాత దాని ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న పరిస్థితి కూడా మీకు తెలుసు.
కోర్టుకు వెళితే కోర్టు మాకు అనుకూలంగా ఇచ్చి 25,000 నెలకు కట్టండి అని చెప్పేసి చెప్పిన మాట మీ అందరికీ తెలుసు. అయినా సరే ఈ రోజు వరకు మాకు ఆర్డర్లు రానియకుండా చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నారు. 35,000 40,000లో పెళ్లి చేసుకునేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు వైఎస్ఆర్ కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకోవాలంటే 1,20,000. వాస్తవా కాదా మీరు చెప్పండి? మొన్నటి వరకు మేము అధికారంలో ఉన్నంత వరకు కూడా పెళ్లి చేసుకుంటే 35,000 40,000 మ్యాక్సిమం. ఏది షామియానా, టెంట్ సామాన్లు, తర్వాత కుర్చీలు, డెకరేషన్లు అన్ని కలిపి. రెంట్ ఆ రోజు తీసుకున్నదంతా కూడా 5,000 రూపాయలు మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి కలెక్ట్ చేసినారు. దాని తర్వాత మరి ఈరోజు 1,20,000 వాళ్ళు అఫీషియల్గానే పెట్టారు. 40,000 ప్లస్ 25,000 అనుకుంటా. 1,10,000 లేని ఈరోజు పెళ్లి చేసే పరిస్థితి లేదు. మరి పేదవారికి మంచి చేసిన వాళ్ళు అయినారా అనేది ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నాను. దీనివల్ల శిల్ప వాళ్ళు ఏం నష్టపోయినారు? శిల్పాలకి ఏమైనా నష్టం జరిగిందో దానివల్ల? రేపొద్దున మీరందరూ తెలుగుదేశం నాయకులు కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టేసి చెప్తా ఉన్నారు, ఖాళీ చేపిస్తాము, తీసేస్తే ఎవరు నష్టపోతారు? శిల్పాలకి ఏమైనా నష్టం జరుగుతుందా? దాదాపు రెంట్ కడుతూ ఉన్నాము, కొన్ని 100 మందికి ఉద్యోగ అవకాశాలు చూపిస్తున్నాము, కొన్ని వేల మంది మహిళలకి లోన్ల రూపంలో వాళ్ళ స్వశక్తితోటి ఎదగడానికి సహాయపడుతున్నాము. రైతులకి నో ప్రాఫిట్ నో లాస్ కిందటువంటి ఫెర్టిలైజర్లు, పెస్టిసైడ్లు అందజేస్తున్నాము. సూపర్ మార్కెట్లో నంద్యాల ప్రజలందరికీ 10% డిస్కౌంట్ ఇస్తున్నాం. ఎవరు నష్టపోతారు తీసేస్తే? ఇంకా ఇవన్నీ ఏదైతే ఆ 10% డిస్కౌంట్ కావచ్చు, లేకపోతే రెంట్ కట్టడం కావచ్చు, లేకపోతే మహిళలకి ఇవ్వాల్సిన డబ్బులు కావచ్చు, లేకపోతే ఇంకొక దానివల్ల షాపులను తీసేస్తే మీరు శిల్పాలు ఎట్లా నష్టపోతారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నష్టపోయేది నంద్యాల ప్రజలు అని చెప్పేసి ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా లేదు తీసేయాల్సిందే అనే విధంగా వీళ్ళు వెంటబడుతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నారు. కోర్టులో ఉంది, కోర్టులో ఉన్న తర్వాత కూడా దాన్ని వక్రీకరించేదో చెప్తారు. సరే, శిల్పాలు తక్కువ తీసుకున్నారు ఇన్ని రోజుల నుంచి మాట్లాడుతూ ఉన్నారు. మేము దాదాపు అన్ని షాపులు కలిపి ఈరోజు రెంట్కి తీసుకొని నడుపుతున్నారు, అన్ని జరుగుతుంది. నిన్న జీవో ఇచ్చినారు. వాస్తవంగా అయితే ఇది 1/4/2026 1/4/2026. మరి ప్రజల్ని ఏ మాదిరిగా ఏప్రిల్ ఫూల్ చేస్తున్నారో ఈ జీవో ద్వారా అర్థమవుతుంది. ప్రజలందరూ ఎన్నుకున్నందుకు ప్రజా డబ్బుని ఏప్రిల్ 1 నాడు ప్రజల్ని ఏ విధంగా అయితే ఫూల్స్ చేసినారో ఈ జీవో ద్వారా స్పష్టంగా మీకు అందరికీ కూడా ఒకసారి చెప్తాను. దీని ప్రకారం మార్కెట్ వాల్యూ దాదాపు 15 కోట్ల రూపాయలు ఉన్నటువంటి స్థలాన్ని 15 కోట్ల రూపాయలు మార్కెట్ వాల్యూ, నేను ఓన్లీ గవర్నమెంట్ రిజిస్టర్డ్ మార్కెట్ వాల్యూ దీంట్లో ఉంది, నేనేం చెప్పడం లేదు. దాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం 2 ఎకరాల స్థలాన్ని ఎకరాకి సంవత్సరానికి 1,000 రూపాయల చొప్పున, అంటే 2 ఎకరాలకి 2,000 రూపాయలలాగా నెలకు కాదు సంవత్సరానికి 33 సంవత్సరాల కాలం పాటు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పెట్టుకోమని చెప్పేసి జీవో ఇస్తారు. అంటే 33 సంవత్సరాలకి 2,000 చొప్పున 2 ఎకరాలు అంటే 66,000 రూపాయలు ఉంటే నంద్యాలలో 2 ఎకరాల స్థలం ఇస్తారంట. మీరెవరైనా సరే, మీరు కూడా ఏదైనా వ్యాపారం చేసుకోవాలని ఎవరైనా అప్లికేషన్ పెడితే ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. మరి ఈ లెక్కన ప్రకారం చూస్తే 66,000 రూపాయలకి నంద్యాల నడి బొడ్డున 2 ఎకరాల స్థలం రెంట్కి ఎక్కడైనా వస్తుందా అని చెప్పేసి ఈరోజు అడుగుతాం. ఈరోజు
శిల్పా సహకారు తక్కువ రేటుకి ఇస్తున్నారు, తక్కువ రేటుకి తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. మేము 10 సంవత్సరాల నుంచి రెంట్ కడుతూ, మీరు ఎప్పుడు పెంచమంటే అప్పుడు పెంచుతూ, ఎప్పుడు రెన్యువల్ చేసుకోమంటే అప్పుడు రెన్యువల్ చేసుకుంటూ, ₹1 కూడా బాకీ లేకుండా సక్రమంగా కడుతూ, పైపెచ్చిగా రిపేర్లన్నీ మేమే చేసుకుంటూ, గోడౌన్లు పడిపోయేటువంటి గోడౌన్లను కూడా మేమే రిపేర్ చేయించుకొని బాగు చేసుకొని, షాపులు పడిపోయే పరిస్థితి నుంచి మేమే బాగు చేసుకొని అన్ని చేస్తే, ఈరోజు మేము నెలకి దాదాపు 80,000 నుంచి 25,000 రూపాయల పైనే కడుతూ ఉంటే, ఏది నెలకి 33 సంవత్సరాలకి 66,000 రూపాయలకి 2 ఎకరాలు దొబ్బేస్తున్నారు. ఇంకా మిమ్మల్ని ఏమనాలని చెప్పి అడుగుతాను. 33 సంవత్సరాలకి 66,000 రూపాయలతోటి 2 ఎకరాల స్థలం, అది నంద్యాల నడిబొడ్డున. అసలు పార్టీ కార్యాలయానికి 2 ఎకరాలు అసలు ఎందుకు అవసరం అవుతుందండి? ఏ రకంగా ఉపయోగపడుతుందో చెప్పానండి. శిల్ప సూపర్ మార్కెట్ ఉంది, ఇక్కడ ఉన్నటువంటి మిత్రులను కూడా అడుగుతున్నా, మీలో ఒకరో ఇద్దరు మీరు కూడా తీసుకొని ఉంటారు కదండి. మహిళా బ్యాంకు ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు నంద్యాలలో. ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీయా, వైసీపీ పార్టీయా, జనసేన పార్టీయా, లేదా బీజేపీ పార్టీ అని అడిగింది కూడా లేదు. ఎన్నో సంవత్సరాలుగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఆ రోజు అక్కడికి రెంట్కి అవకాశం ఉంది కాబట్టి, మెయిన్ రోడ్ మీద ఉంది కాబట్టి తీసుకున్నాం. మేము రెంట్ సక్రమంగా కట్టకపోయినంటే, మేము ఎక్కడైనా సరే బకాయిలు పెట్టుకొని ఉంటే మాది తప్పవుతుంది. గతంలో ఎంతో మంది బకాయిలు కట్టకుండా ఎగ్గొట్టేటువంటి పరిస్థితి లేదా? సక్రమంగా కడితేనేమో సరే, దాని గురించి కూడా మామూలుగా అయితే మాట్లాడదలుచుకోలే. కానీ పొద్దున్న లేస్తే 2 సంవత్సరాల నుంచి నంద్యాలలో అభివృద్ధి ఏం జరిగిందని అంటేనే శిల్పా సహకార్ వాళ్ళు తీసుకున్నారు. నంద్యాలలో బ్రిడ్జింగ్ ఎందుకు పూర్తి చేయలేదంటే మహిళా సహకారికి వాళ్ళు షాపులు తీసుకున్నారు. సూపర్ 6 పథకాలు ఏమైనాయంటే రైతు సహకార్ కోసం 2 షాపులు తీసుకున్నారు. ఇంకేదైనా ప్రశ్నిస్తే వైఎస్ఆర్ కళ్యాణ మండపంని తక్కువ రేటుకి ఇస్తున్నారు. ఇదా మీరు చేసేది? మొదటి రోజు నుంచి చెప్తూ ఉన్నాం, చేతనైతే మీరు చెయ్యండి. ఇంకా పైపెచ్చిగా మాకన్నా సరే ఈడ ఆస్తులు లేవు నంద్యాల నడిబొడ్డున. నాకు కానీ నంద్యాల నడిబొడ్డున ఆస్తి ఉంటే లక్షణంగా ఆడనే పెట్టుకునేవాడిని. మీకున్నాయి కదా, సేవ చేయండి. పైపెచ్చిగా మాకంటే మేము 2004 నుంచి మా కుటుంబం వచ్చింది అనుకోవాలి. మీరు 40 సంవత్సరాలు పైగా ఇదే నంద్యాల అన్ని స్థానాలు మీకు అందించింది కదా, చేయండి. ఎందుకు ప్రజల్ని మభ్య పెట్టాలనుకుంటా ఉన్నారు? వాస్తవంగా అయితే ఈరోజు నూనెపల్లి మార్కెట్ యార్డ్ అని ఈరోజు తెలిసింది. కానీ దీనికోసం పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గరికి అయింది, మన డిగ్రీ కాలేజ్ కాదు, జూనియర్ కాలేజ్ ప్రాంగణాన్ని పరిశీలించినారు. దాని తర్వాత మున్సిపాలిటీ వెనకలంట, దాన్ని ఒకసారి పరిశీలించినారు. నిన్నటికి నిన్న మిమ్మల్ని అందరినీ పిలిచి మరి ప్రెస్ మీట్లు పెట్టి మరి మార్కెట్ యార్డ్ని, రైతులకు సంబంధించిన ఆస్తిని రాజకీయాల కోసం వాడుకుంటున్నారు వీళ్ళు. రాజకీయాలకి అతీతంగా ఉండాలి కాబట్టి రైతుల ఆస్తిని మేము కాపాడుతున్నామని చెప్పేసి ప్రగల్భాలు పలికిన వీళ్ళు ఈరోజు దేనికి ఇచ్చినారండి? 2 ఎకరాల స్థలాన్ని దేనికి ఇచ్చినారు? రైతు సంక్షేమ పార్టీయా? రైతులు ఏనాడైనా పట్టించుకున్న పార్టీయా? లేకపోతే రైతుకి ఏమైనా సంబంధం ఉన్నటువంటి పార్టీయా? వాళ్ళేమో 33 సంవత్సరాలంట 2,000 రూపాయలలాగా సంవత్సరానికి తీసుకుంటారంట. పేదలకు మంచి జరిగే కార్యక్రమాల్ని సక్రమంగా రెంట్ కడుతూ, ఎక్కడా అవినీతి జరగల. ఆ రోజు టెండర్లో పాల్గొనే తీసుకున్నాం. ఆ రోజు ఖాళీగా ఉన్న షాపులు ఈరోజు మీ చేతుల్లో పెట్టినాము. 8 షాపులు కట్టి నూనెపల్లిలో ఎన్ని షాపులు తెరిపించగలిగినారు మీరు చూస్తున్నారు కదన్నా, ఎన్ని షాపులు నడుస్తున్నాయి అన్నాడా?
నూనెపల్లిది మీ చేతుల్లో మేము కట్టి మీ చేతుల్లో అప్పచెప్పిన